స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఆకుకూరలు, కారం, ఉప్పు అంతా సేమియాకి పట్టేట్లుగా బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు చేయికి కొద్దిగా నూనె రాసుకొని సేమియా పిండిని చేతిలోకి నిమ్మకాయ సైజులో తీసుకొని గుండ్రగా చేసుకోవాలి. దీన్ని మరొక చేతిపై పెట్టుకొని వడలాగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న ఈ పిండిని కాగుతున్న నూనెలో వేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ నూనెలో వేసుకోవాలి. వేసిన వెంటనే కలపకూడదు. కొద్దిగా ఎర్రగా అయిన తర్వాత మరొకసారి ఇంకొక వైపుకు తింపుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత గంటెతో తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి వేసుకోవాలి. అంతే, సేమియా వడ రెడీ. వేడివేడిగా తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. లతా ఛానల్కి సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్ యూ.